గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసేసి సరిస పరమాణు నమూనా. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి సరిస పరమాణు నమూనా లేదా సరిస పరమాణు నమూనా యొక్క అభిలక్షణములు. దీంతోపాటు మనకి 12 ఇది 4 మార్క్స్, either 4 మార్క్స్ కన్నా ఇస్తాడు లేకపోతే 12 మార్క్స్కి కలిపిన ఇస్తాడు అనమాట. 4 మార్క్స్ కానీ 12 మార్క్స్ కానీ. సో సరిస పరమాణు నమూనా లేదా సరిస పరమాణు నమూనా యొక్క అభిలక్షణాలు అన్నమాట. అయితే ఈ సరిస పరమాణు నమూనా అనేది రెండు భావనల మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఒకటి ఏంటిదంటే దిశాత్మక క్వాంటీకరణం లేదా దిశ క్వాంటీకరణం. సో దిశాత్మక క్వాంటీకరణం లేదా దిశ క్వాంటీకరణం. అలాగే రెండోది ఏంటిదంటే భ్రమణయాన్ ఎలక్ట్రాన్. సో ఈ రెండిటి మీద ఈ సరిస పరమాణు నమూనా అనే భావన అనేది ఈ రెండిటి మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది మనకి దిశాత్మక క్వాంటీకరణం. సో దిశాత్మక క్వాంటీకరణం. సో ఈ దిశాత్మక క్వాంటీకరణం అంటే ఏం చెప్తామంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి త్రిమితీయంగా అంటే 3-way డైరెక్షన్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ కేంద్రకం అనుకుందాం, ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి 3 దిశల్లో 3D డైమెన్షనల్గా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇవి స్వాతంత్ర రీతులకు సంబంధించి 3 క్వాంటం సంఖ్యలు ఉంటాయి. మనం ఆల్రెడీ సోమర్ఫీల్డ్ క్వాంటం దాంట్లో మనం NR-Kగా తీసుకున్నాం కదా. సో అలాగే దీంట్లో ఇంకొక క్వాంటం సంఖ్య అనేది యాడ్ అవుతుంది అనమాట. సో N-Kలతో పాటు 3వ క్వాంటం సంఖ్య త్రిమితీయ ప్రదేశంలో ఎలక్ట్రాన్ యొక్క కక్షను తీసుకుంటుంది అనమాట. సో 3 మనం అనుకుంటున్నాం కదా N-K అనేవి 2 క్వాంటం సంఖ్యలు అనుకుంటే వీటితో పాటు 3వ క్వాంటం సంఖ్య మనకి త్రిమితీయ ప్రదేశంలో ఎలక్ట్రాన్ యొక్క కక్ష వ్యాసార్థం పరంగా తీసుకుంటాం అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కేకి బదులుగా మనం K-1గా తీసుకుంటాం. K-1 = Lగా అనుకుంటాం. కేకి బదులు మనం K-1గా వాడతాం అన్నమాట. సో L = మనకేమొస్తుంది K-1. అలా అయితే దీని నుంచి L విలువలు మనం L = 0, 1, 2, 3 సో అంటే పూర్ణాంకాలుగా తీసుకుంటాం ఈ L విలువను. ఫర్ సపోజ్ మనకి L విలువ 0 అయిందనుకోండి, అప్పుడు S శక్తి స్థాయి వస్తుంది. అలా కాకుండా L = 1 అయితే P శక్తి స్థాయి, L = 2 అయితే D, L = 3 అయితే F శక్తి స్థాయిలు అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో P శక్తి స్థాయి, D శక్తి స్థాయి, F శక్తి స్థాయిలు అనేవి మనకి అవుతున్నాయి అన్నమాట. సో కక్ష కోణీయ ద్రవ్య వేగం అంటే దీని యొక్క కక్ష యొక్క కోణీయ ద్రవ్య వేగాన్ని మనం ఎలా తీసుకుంటామంటే కక్ష కోణీయ ద్రవ్య వేగం L × h/2πగా తీసుకుంటాం అన్నమాట. కనుక Lని మనం కక్ష కోణీయ ద్రవ్య వేగం యొక్క క్వాంటం సంఖ్యగా
తీసుకుంటాం. అయితే కక్షా కోణీయ ద్రవ్యవేగం అనేది ఒక సదిశ రాశి అన్నమాట. సో దీన్ని మనం ఎలా చూపిస్తామంటే కక్షా కోణీయ ద్రవ్యవేగాన్ని పిఎల్తో చూపిస్తాం. సో పిఎల్తో చూపిస్తాం అన్నమాట. సో పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ h/2πగా తీసుకుంటాం. సో అంటే ఈ కక్షా కోణీయ ద్రవ్యవేగం అనేది దీని యొక్క దిశ అలాగే ఎలక్ట్రాన్ యొక్క చలన దిశకు సాపేక్షంగా ఉంటుందన్నమాట. దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది కదా, సో ఆ రూల్ నుంచి నిబంధన అనుసరించి తీసుకుంటాం. సో ఇది ఎలా తిరుగుతుందంటే న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎలక్ట్రాన్ ఉందనుకుంటున్నాం. సో ఇది మనకి కక్షా కోణీయ ద్రవ్యవేగం పిఎల్గా తీసుకుంటాం. సో పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ h/2πగా తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో పిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ h/2π. అలాగే ఎల్ విలువలు మనం ఎలా తీసుకున్నాం 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అంటే పూర్ణాంక గుణిజాలుగా మనం తీసుకున్నాం. అంటే ఇవి క్వాంటీకృతం అయ్యి ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ సదిశా పరమాణు నమూనాను కక్షా కోణీయ ద్రవ్యవేగం పిఎల్ యొక్క దిశ కూడా క్వాంటీకృతం కావాల్సి ఉంటుంది. అంటే ఎల్ క్వాంటీకృతం అయితే ఆటోమేటిక్గా పిఎల్ కూడా క్వాంటీకృతం అవ్వాలి. సో అనగా అంటే మనం ఏమంటున్నాం ఎలక్ట్రాన్ యొక్క కక్ష అనేది ఎలక్ట్రాన్ యొక్క కక్ష యొక్క ద్విగ్విన్యాసంను మనం పిఎల్ యొక్క దిశతో అవిచ్ఛిన్నంగా కాకుండా కొన్ని దిశల్లో మాత్రమే ఉండే విధంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం త్రిదిశాత్మక క్వాంటీకరణం లేదా దిశా క్వాంటీకరణంగా తీసుకుంటున్నాం. అంటే ఎలక్ట్రాన్ యొక్క దిశ అనేది పిఎల్ దిశతో అవిచ్ఛిన్నంగా కాకుండా అవిచ్ఛిన్నంగా కాకుండా కొన్ని దిశల్లో మాత్రమే విచ్ఛిన్నంగా ఉండే విధంగా ఉంటే దీన్నే మనం త్రిదిశాత్మక క్వాంటీకరణంగా చెప్పుకుంటాం. పిఎల్ యొక్క దిశ అనేది త్రిదిశాత్మక క్వాంటీకరణం. అంటే పిఎల్ యొక్క దిశ అనేది నిర్దేశించడానికి వీలుగా మనం ఏం చేస్తున్నామంటే బాహ్యంగా ఒక అయస్కాంత క్షేత్రాన్ని హెచ్ తీసుకుంటాం అన్నమాట. తీసుకొని ఆ క్షేత్రం చుట్టూ జెడ్ అక్షంగా తీసుకుంటాం. దీన్ని మనం XYZగా తీసుకున్నప్పుడు జెడ్ అక్షం పరంగా తీసుకుంటే ఆ క్షేత్రం యొక్క హెచ్ పరమాణు అంటే ఈ హెచ్ పరిమాణం ఎలక్ట్రాన్ కక్షలో మార్పు తీసుకురాలనేంత వరకు అత్యల్పంగా ఉంటుంది. అంటే బయట మనం అయస్కాంత క్షేత్రాన్ని ప్రవేశపెట్టినా కానీ ఈ ఎలక్ట్రాన్లో ఎటువంటి మార్పు ఉండకుండా ఉన్నంత వరకు అది దాని యొక్క దిశా క్వాంటీకరణం అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. దీని యొక్క దిశా క్వాంటీకరణం అనేది స్థిరంగా మనకి ఉంటుంది. సో దీన్నే మనం త్రిదిశాత్మక క్వాంటీకరణంగా చెప్పుకుంటున్నాం. సో దీన్నే మనం త్రిదిశాత్మక క్వాంటీకరణంగా చెప్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి భ్రమణయాన్ ఎలక్ట్రాన్. భ్రమణయాన్ ఎలక్ట్రాన్. సో రెండో అభిలక్షణం వచ్చేసి మనకి భ్రమణయాన్ ఎలక్ట్రాన్. సో ఈ భ్రమణయాన్ ఎలక్ట్రాన్ అనేది అంటే ఎలక్ట్రాన్కు కేంద్రకం చుట్టూ ఉన్న కక్ష భ్రమణంతో పాటు తన చుట్టూ తాను తిరిగే ఆత్మ భ్రమణం కూడా ఉంటుందన్నమాట. మనందరూ తెలిసిందే భూమి సో అంటే తెలిసిందే కదా మనందరికీ. సో భూమి సూర్యుని చుట్టూ తిరగడమే కాకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కదా. సో అలాగే ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ కూడా కేంద్రకం చుట్టూ కక్షలో భ్రమణంతో పాటు తన చుట్టూ తాను ఆత్మ భ్రమణం చేస్తూ ఉంటుందన్నమాట. సో చేస్తూ ఉంటుంది ఈ స్పిన్ కారణంగా, అంటే ఇలా ఆత్మ భ్రమణం చేస్తూ కారణంగా ఎలక్ట్రాన్కు స్పిన్ కోణీయ ద్రవ్యవేగం అనేది ఉంటుందన్నమాట. సో ఈ స్పిన్ కోణీయ ద్రవ్యవేగాన్ని మనం పిఎస్గా చూపిస్తాం. స్పిన్ అంటున్నాం కదా, సో ఇది. సో స్పిన్ కోణీయ ద్రవ్యవేగాన్ని పిఎస్గా చూపిస్తే సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ h/2π. సో దీని యొక్క స్పిన్ మనం ఎస్ వాల్యూ మనం హాఫ్గా తీసుకుంటాం, అవునా. సో అంటే పిఎస్ యొక్క దిశ కూడా
సేమ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ని యూజ్ చేసే అనుసరిస్తుంది అనమాట. సో మనం అయస్కాంత క్షేత్రాన్ని దిశలోనే వీటి యొక్క విలువలను మనం ప్రవేశపెడతాం. సో అయస్కాంత భ్రమణయానికి ఎంఎస్ అనేది -12 గాను, అలాగే ఎంఎస్ అనేది +12గా అవుతుంది అనమాట. అంటే స్పిన్ అనేది త్రిదిశాత్మక క్వాంటీకరణం చెంది అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి ఎన్ మరియు ఎల్ లాగానే స్పిన్ వేరు విలువలను తీసుకుంటాం. అప్పుడు ఎస్ అనేది +12 స్పిన్ అయితే, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు +12 స్పిన్ అనేది ఎలక్ట్రాన్ అనేది, అంటే ఈ ఎస్ ఈజ్ ఈక్వల్ టు +12 స్పిన్ అనేది ఎలక్ట్రాన్కి స్వంత సిద్ధంగా ఉంటుందంట. అంటే సహజంగా ఒక స్థిరమైన అభిలక్షణం అన్నమాట. ఎలక్ట్రాన్ యొక్క కక్షా చలనం అనేది స్పిన్ చలనాల కారణంగా ఎలక్ట్రాన్ అనేది రుణావేశితం కణం కావడం వల్ల ఎలక్ట్రాన్కి వరుసగా ఒక కక్ష అయస్కాంత భ్రామకం మరియు స్పిన్ అయస్కాంత భ్రామకం అనేది 2 ఉంటాయి అన్నమాట. కక్ష అయస్కాంత భ్రామకాన్ని μL గాను, స్పిన్ అయస్కాంత భ్రామకాన్ని μS గాను తీసుకుంటాం అన్నమాట. సో ఇది భ్రమణయాన్ ఎలక్ట్రాన్ అన్నమాట. సో భ్రమణయాన్ ఏమంటున్నాము, ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ కక్ష, అంటే కేంద్రకం చుట్టూ కక్షతో భ్రమణంతో పాటు, కక్షా భ్రమణంతో పాటు తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చేస్తుంది. ఎలాగైతే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ మళ్ళీ తన చుట్టూ తాను తిరుగుతుందో, సేమ్ ఎలక్ట్రాన్ కూడా కేంద్రకం చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఎలక్ట్రాన్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా తిరగడాన్ని మనం స్పిన్గా తీసుకుంటున్నప్పుడు ఈ స్పిన్ కోణీయ ద్రవ్య వేగంగా తీసుకుంటున్నాం. సో స్పిన్ కోణీయ ద్రవ్య వేగాన్ని మనం పిఎస్గా తీసుకుంటే పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ h/2πగా తీసుకుంటున్నాం. సో ఇక్కడ వాటి యొక్క స్పిన్, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది మనకి 1/2గా ఉంటుంది. సో స్పిన్ కోణీయ ద్రవ్య వేగం కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ని అనుసరించే ఉపయోగపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది భ్రమణయాన్. త్రిదిశాత్మక క్వాంటీకరణం ఏమన్నా, మనం ఎలాగైతే ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్కి మనకి ఆల్రెడీ 2 క్వాంటీకరణాలు ఉన్నాయని, అలా కాకుండా 3వ క్వాంటీకరణం మనం దిశాత్మక పరంగా తీసుకున్నప్పుడు k = -1 L అనుకుంటున్నాం. సో L = k -1 అయితే L వాల్యూలు మనకు పూర్ణాంక గుణిజాలుగా తీసుకున్నప్పుడు L = 0 అయితే S శక్తి స్థాయి, L = 1 అయితే P, L = 2 అయితే D, L = 3 అయితే F శక్తి స్థాయిలను కలిగి ఉంటున్నాం అనమాట. సో Lని మనం ఏమంటున్నాం, సో Lని కక్షా కోణీయ ద్రవ్య వేగంగా తీసుకున్నప్పుడు కక్షా కోణీయ ద్రవ్య వేగాన్ని మనం PL తీసుకుంటున్నాం. సో PL = L × h/2π. ఇక్కడ Lని మనం కక్షా కోణీయ ద్రవ్య వేగం యొక్క క్వాంటం సంఖ్యగా తీసుకుంటున్నాం. సో L వాల్యూస్ ఈ విధంగా అయినప్పుడు ఇది సేమ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ని ఉపయోగించి అనుసరిస్తుంది అనమాట. సో అలాగే PL = L × h/2π విలువ క్వాంటీకృతం అయి ఉంటుంది. సో ఎందుకంటే L క్వాంటీకృతం అయినప్పుడు PL కూడా ఆటోమేటిక్గా క్వాంటీకృతం అయి ఉంటుందన్నమాట. అయితే మనం దీనికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది కక్షా కోణీయ ద్రవ్య వేగం PL యొక్క దిశ కూడా క్వాంటీకృతం కావాలి సరే. సో ఎలక్ట్రాన్ యొక్క కక్ష లేదా PL యొక్క దిశ అవిచ్ఛిన్నంగా కాకుండా కొన్ని దిశల్లో మాత్రమే ఉండే విధంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం త్రిదిశాత్మక క్వాంటీకరణం లేదా దిశా క్వాంటీకరణంగా చెప్పుకుంటున్నాం. సో ఇది సరిసా పరమాణు నమూనాకు సంబంధించి అభిలక్షణాలు లేదా సరిసా పరమాణు నమూనా యొక్క, అంటే ఏమని ఇస్తారంటే సరిసా పరమాణు నమూనాను వివరించండి లేదా సరిసా పరమాణు నమూనా యొక్క అభిలక్షణాలను వివరించండి అన్నప్పుడు ఈ 2 రాయాలన్నమాట. దీంతోపాటు మనకు నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ టాపిక్ కూడా మనకి కొన్నిసార్లు కలిపి ఇస్తాడు, సపరేట్గా అయినా ఇస్తాడు, లేకపోతే కలిపి అనే ఇస్తాడు అనమాట. సో అందుకోసం ఓకేనా, థ్యాంక్ యూ.